వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. విద్యార్థి భవిష్యత్తు బాగుండాలంటే మంచి కాలేజ్ ఎంపిక చేసుకోవాలి. మంచి కాలేజీలో జాయిన్ చేపిస్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్లేస్మెంట్ అయినా, ప్యాకేజ్ అయినా రావడం జరుగుతుంది. అలాంటిది చాలామంది మిస్‌కమ్యూనికేషన్, మిస్‌గైడెన్స్ వల్ల కొన్ని కాలేజెస్‌కి న్యాక్ గ్రేడ్ ఉంటేనే మంచి కాలేజ్ అని, న్యాక్ ఏ ప్లస్ ఉంటేనే మంచిదని, న్యాక్ ఏ ప్లస్ ప్లస్ ఉంటేనే మంచిదని చెప్తూ కొన్ని కాలేజెస్ గురించి విని అన్ని కాలేజెస్ కూడా అలానే ఉంటాయి. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిందంటే ఇంక అది టాప్ కాలేజ్. న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చిందంటే అది ఇంకా టాప్ కాలేజ్ అని అనుకుంటుంటారు. ఇక్కడ న్యాక్ గుర్తింపుకి, కాలేజ్ యొక్క ప్లేస్‌మెంట్స్‌కి ఎటువంటి సంబంధం లేని కొన్ని కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. అలాంటి యూనివర్సిటీ సంబంధించిన విషయం ఇప్పుడు బయటికొచ్చింది కాబట్టి అందరికీ కంపల్సరీగా దీని గురించి తెలియాలి. ఇక్కడ ఏం జరిగిందనేది తెలిస్తే మీకొక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కూడా అర్థమవుతుంది. కాలేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలనేది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కేఎల్ యూనివర్సిటీ ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకు, పేరెంట్స్‌కి కూడా తెలుసు. కేఎల్ యూనివర్సిటీ పైన సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాదు కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసిన వెంటనే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా మూసివేయడం జరిగింది విజయవాడలోని. ఇక్కడ విజయవాడనే కాదు, కంప్లీట్‌గా కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన మిగిలిన క్యాంపస్‌లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి రీజన్ ఏంటి అంటే కేఎల్ యూనివర్సిటీకి న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడానికి కావాల్సిన ప్రమాణాలు లేకపోయినప్పటికీ అది ఉన్నట్టుగా చెప్పించుకోవడానికి న్యాక్ బృందం విజిటింగ్‌కు ఎవరైతే ఉన్నారో బృందంలోని సభ్యులకు లంచాలు ఇచ్చి వాళ్లకు ఎలా అయినా సరే మాకు న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వచ్చేలాగా చేయండి అని చెప్తూ చేయడం జరిగింది. దీనికి సంబంధించే సిబిఐ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, నార్మల్గా కేసు నమోదు చేయడమే మనకు కాలేజ్ పైన చాలా విషయం అవుతుంది. అలాంటిది డైరెక్ట్‌గా సిబిఐ కేసు నమోదు చేసిందంటే యూనివర్సిటీ ఎంతవరకు వెళ్ళిపోయింది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి యూనివర్సిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు చాలామంది పేరెంట్స్ కూడా నన్ను అడిగిన టైంలో నేను చాలా టైమ్స్ చెప్పాను. ఓన్లీ న్యాక్ గ్రేడింగ్ బేస్ చేసుకొని కాలేజ్‌ని డిసైడ్ చేసుకోవద్దు. జెన్యూన్‌గా కాలేజ్ యొక్క రివ్యూ బేస్ చేసుకొని మాత్రమే చేయాలి, కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి మంచి ఉదాహరణ ఇదే. ఇప్పుడు ఈ కాలేజ్ గనక రియల్‌గా అంత నాణ్యతా ప్రమాణాలున్న కాలేజ్ అయితే న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడానికి ఇలా లంచాలు ఇవ్వజూపి న్యాక్ బృందాన్ని మభ్యపరిచి ఇలా న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. సో దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ అన్ని క్యాంపస్‌కి సంబంధించిన ప్లేస్‌లలో న్యాక్ సభ్యులపైన కూడా రైడ్ జరగడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్, వైస్ ప్రెసిడెంట్, కేఎల్యు డైరెక్టర్, హైదరాబాద్ క్యాంపస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళని నిందితులుగా కూడా ప్రెసిడెంట్ A1గా కోనేరు సత్యనారాయణ గారు, కేఎల్ యూనివర్సిటీ యొక్క ప్రెసిడెంట్ గారిని కూడా చేర్చడం జరిగింది. మాజీ డిప్యూటీ సలహాదార్, అలాగే న్యాక్ బృందానికి సంబంధించిన సభ్యులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇలాంటి కాలేజెస్, యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఓన్లీ న్యాక్ గ్రేడింగ్ పైన బేస్ చేసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా తప్పు. కొన్ని యూనివర్సిటీస్ జెన్యూన్‌గా, కొన్ని కాలేజ్ జెన్యూన్‌గా ఉంటాయి. అవి ఏంటి అనేది మీకు క్లియర్‌గా తెలిసినప్పుడు మాత్రమే న్యాక్ గ్రేడింగ్ ఉన్నవి అని ఆలోచించాలి. మిగిలిన వాటన్నిటికీ ఇలా మభ్యపరచడం ద్వారా న్యాక్ గ్రేడింగ్ తెచ్చుకున్న కాలేజెస్ చాలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా. అలాగే దూరపు కొండలు నునుపు అనేది ప్రతి ఒక్కరు వినే ఉంటారు సామెత. మీకు చాలా వీడియోస్‌లలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. అక్కడ కాలేజ్ బాగుంటుంది, నోడియాలో బాగుంటుంది, లేకుంటే ఢిల్లీలో బాగుంటుంది, లేకుంటే వేరే వేరే ప్లేసెస్. మన ఇక్కడ దగ్గరున్న ప్లేసెస్‌లోనే కాలేజీకి డైరెక్ట్‌గా వెళ్ళి చూడని పేరెంట్సు అక్కడెక్కడో కాలేజ్ ఎవరో చెప్పారని బాగుందని చెప్తే నోయిడాకి, ఢిల్లీకి, అక్కడున్న క్యాంపస్‌కి మేము అప్లై చేస్తూ ఉంటామని చెప్తారు. అసలు ఒక కాలేజ్‌కి ఒక్కసారైనా విజిట్ చేయకుండా, కాలేజీలో స్టూడెంట్స్ దగ్గర ఒక్క రివ్యూ కూడా తీసుకోకుండా స్టూడెంట్స్‌ని ఎలా జాయిన్ చేపిచ్చున్నారనేదే పెద్ద క్వెషన్ ఇక్కడ. ఎవరో చెప్పింది వినడం కాదు.
మీకు కాలేజ్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ మీ దగ్గర ఉన్నప్పుడు, రివ్యూ కరెక్ట్‌గా మీకు చెప్పేవారు ఉన్నప్పుడు, వాళ్ళ సలహా తీసుకున్నప్పుడే మీరు మంచి కాలేజ్‌లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో, కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి. థాంక్ యూ.